కానీ మీరు అదే జ్ఞాపకం చేస్తున్నారు నన్ను. వాస్తవం కూడా నేను మీ మాదిరినే కష్టపడి ఇంతవరకు వచ్చినటువంటి వాడిని చేసుకొని ఈ ఉపాధ్యాయ వృత్తి నేను చేయను అని అనుకోండి వాడిని మళ్ళీ తిరిగి ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకొని ఇక్కడికి రావడం 85 సంవత్సరంలో నేను ఉపాధ్యాయ వృత్తిలో చేరి చదువు చెప్పిన గురువులైనటువంటి నాకు మొన్న రిటైర్మెంట్ రోజు మాధవరెడ్డి అని తర్వాత లక్ష్మీనరసింహస్వామి అని చెప్పి వాళ్ళకు విద్యార్థులు ఇక్కడనే వాళ్ళ క్రమశిక్షణ అనేటువంటి ఉంటే తర్వాత పైకి వచ్చిన తర్వాత వాళ్ళన్నీ నేర్చుకుంటున్న ఉద్దేశంతో నేను మిమ్మల్ని శిక్షించడం అనేటువంటిది వాస్తవంగానే జరిగింది. నేను బదులుగ మంచి కూర నలపాకము చేసిన నైన నింపుదవెడు ముప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కరా. చదువు ఆ చదివినట్టు దానికి అర్థం తెచ్చుకొని దాన్ని ఏ విధంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో చదివితే మంచిది, కానీ ఏదో చదివినాము సార్ చెప్పిండు మనం వెళ్ళిపోయినాం అనేటువంటి విధంగా ఉండబట్టు. కూరలో ఉప్పు లేకపోతే రుచి ఎట్లా ఉండదో చదువు అర్థం తెలియకపోతే కూడా అటువంటి విధంగా ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మరి చదివినంత మాత్రమే గొప్పదనం కాదు, చదువుతో పాటు సంస్కారం వినయం అనేటువంటి కూడా ఉండాలి. వినదగ్గని వారు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపతగను కనికల్ల నిజము తెలిసిన నిజుడెపో నీతి బరుడు మహిళ సుమతి. మరి ఏ విషయం చెప్పినా కానీ ఏ గురువు చెప్పినా మొదలు వినాలి. మంచో చెడ్డో ఏం చెప్తున్నాడో వినాలి. విన్న తర్వాత అది మంచిదా చెడ్డదా గుర్తుపట్టాలి. మంచిదైతేనే స్వీకరించాలి, చెడ్డదైతే విడిచిపెట్టాలి. అంతేగాని గురువు చెప్పింది చెడ్డదని చెప్పి ఆ పని మాత్రం చేయాలి. సంబంధం అనేటువంటిది ఎట్లా ఉంటుంది అనేటువంటి విషయం మీకు తెలియజేస్తాను. అయితే పురుషుడు కొంచెం పురుషాంకారం అనేటువంటిది ఉంటుంది. ఆ పురుషాంకారంతో కొన్ని పనులు అటు తప్పు పనులు చేయలేకపోతే భార్య ఏ విధంగా అతన్ని అదుపులో ఉంచుతుంది అనేటువంటి విషయం తెలియజెప్తాను. భార్యనుడు నొక్క హారము లేనిచో ఉల్లియాకోలి పురుషుడగురు దారి తప్ప నేని దైవము భార్యరా విశ్వదాభిరామ వినురవేమ. ఈ భర్త అనేటువంటి వాడు ఏంటంటే మామూలుగా ఏమనుకోవద్దు, తినిపారేసినటువంటి విస్తరాకు మనం అక్కడ వేస్తే ఏం చేస్తుందంటే ఎగిరెగిరి గాలికి ఎగిరిపోతూ ఉంటుంది. అయితే అటువంటి ఎగిరిపోయేటువంటి దాని మీద ఏదో రాయో ఏదో పెడితే అది ఎగరకుండా ఉంటుంది. ఆ విధంగానే ఈ భార్య అనేటువంటి అమ్మాయి వచ్చిన తర్వాత ఆ పురుషుణ్ణి ఏ విధంగా అతను అంటే ఎగిరి పోకుండా ఉండేటువంటి విధంగా అతన్ని అణిచివేసినట్టు ఉంటుంది అనేటువంటి. తర్వాత ఏమనేటువంటి ఎట్లుంటుందంటే, స్నేహము చేయుట సులభం స్నేహము కాపాడు నెరకష్టంబవు స్నేహము చెరచుట సులభము స్నేహముతో బ్రతుకు నెల్ల శివమగును సుజా అనేటువంటిది చాలా సులభమైనటువంటిది. కానీ ఆ స్నేహము కాపాడుకోవడం చాలా కష్టం. ఈ స్నేహము చెరుచురా అంటే మంచి స్నేహం చేస్తే మంచివాడు, చెడ్డవాళ్ళతో స్నేహం చేస్తే వాడు చెడ్డ వీధిలోనే పోతాడు. కాబట్టి మంచి స్నేహాన్ని ఎన్నుకొని మంచి స్నేహం చేయాలి. భుజబలంబున పెద్ద భుజబలంబున పెద్ద పుల్ల జంపడవచ్చు, పాము కంఠము చేత పట్టవచ్చు, బ్రహ్మరాక్షస కోట భారదోలగవచ్చు. ఇంతవరకు అంటే మీరు
మీరందరూ కూడా కనిపించమన్నా